స్పైన్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. చిన్న వయసు 30s 40s లోనే స్పైన్ అంటే వెన్నెముకకి సపోర్టివ్ గా మనం ఏమేం చేయగలం, రేపన్న రోజు ఆ డిస్క్ ప్రొలాప్స్లు కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్లు కానీ, ఆర్థరైటిస్లు కానీ, స్లిప్ డిస్క్లు కానీ ఇవేం రాకుండా మనం ముందుగానే ఎటువంటి కేర్ తీసుకోగలం అంటే మెయిన్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పోస్చర్ ఎప్పుడైనా సరే కరెక్ట్ గా ఉండాలి. అయితే ఐ లెవెల్లోనే మీరు చూస్తున్న స్క్రీన్స్ అవి ఉండడం అనేది చాలా మంచిది. తర్వాత మూమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో వీటిల్లో ఆ చైర్ కి పరిమితం అయిపోయి అలా ఉండిపోతున్నారు. మూమెంట్ ఉంటుంది. 30 minutes కి ఒకసారి ఖచ్చితంగా లెగిసి చేసుకోవడం, వర్క్ అటు ఇటు కొద్దిగా నడవడం చేయాలి. అలానే స్ట్రెంగ్త్ ద కోర్ అన్నారు. అంటే బ్యాక్ ని బాగా స్ట్రెంగ్ చేసే ప్లాంక్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, యోగాలు కానీ, స్ట్రెచ్చింగ్లు కానీ డైలీ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లీప్ అన్నది కరెక్ట్ మ్యాట్రిక్స్ అన్నది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పడుకునే మ్యాట్రిక్స్ అన్నది మంచిగా ఉండాలి. పిల్లో అన్నది కూడా సరైన హైట్ లో ఉండటం చాలా మంచిది అనమాట. ఎప్పుడైనా కానీ బరువైన వస్తువులు ఎత్తుతున్నప్పుడు వంచవలసింది నడుము కాదు, మోకాళ్ళు వంచి ఎత్తితేనే ఈ నడుము అన్నది ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా మనం పాటించినట్టయితే లాంగ్ స్టాండింగ్ తర్వాత పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడే ప్రివెన్షన్ అన్నది చాలా పవర్ఫుల్. ముందుగానే ఇటువంటి ఏవో పెయిన్స్ వచ్చాక నేను కేర్ తీసుకుంటాను అనడం కన్నా ముందుగానే నేను చెప్పిన ఇవన్నీ కూడా పాటించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే లాంగ్ గా కూర్చుంటారో, ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళందరికి కూడా ఉపయోగపడాలి. ఈ అన్నెసరీగా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నది, డిస్క్ ప్రొలాప్స్లు కానీ, స్లిప్ డిస్క్లు కానీ ఏం అన్నెసరీ రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.